మాజీ మంత్రి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ అత్యాశకు హద్దు లేకుండా పోయిందన్నారు. నాయకత్వాన్ని కాపాడుకోలేక యూపీ ఎన్నికల ఆశతో బతుకుతున్నారన్నారు. కాంగ్రెస్ వెంటే ప్రజలు, బీఆర్ఎస్ అసమర్థత తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు అద్దంకి దయాకర్. కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీని నిలపాలని కేటీఆర్ ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నది తప్పితే ఇప్పటికీ ఎలాంటి ఆశలో లేకపోతే మీ పార్టీ నిలబడుతుందనే ఆలోచన ప్రజలకు లేదు. ప్రత్యేకించి వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేల మీదనో నాయకుల మీదనో వాళ్ళకు అసహనం ఉన్నప్పటికీ కూడా చేరికలతోని ఏదో ప్రయత్నం చేసినట్టుగా కనపడాలని చేస్తున్నది. అది జూబ్లీస్ ఎన్నిక కొరకు చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏదైతే చంద్రసేనుడు కథ ఉందో అదొకసారి వింటే మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా సమాజం నుంచి వస్తున్న అంశాలను, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ యొక్క మనుగడ ఇంకా కొనసాగుతున్నది తప్పితే ఈ పార్టీకి మీ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి. ఎన్నికల కంటే ముందే మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మీకు పనిచేయని వైనా మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ గెలవాలని మీ పార్టీలో ఉన్న నాయకులే చాలా మంది కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయి తర్వాత కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యిండ్రు. ఆ విధంగానే కేసీఆర్ యొక్క అలసత్వమో లేకపోతే కేసీఆర్ బయటికి రాకపోవడం వలనో, నీ మీద నమ్మకం లేకనో, లేదంటే మీ భావ అనుమానాస్పద వ్యవహార శైలిలో మీరు కవిత నిల్లగొట్టిన తీరో మీ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉంటుంది అని అనుకోలేకనే చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. సో ఇంకా దాని ఉనికిని కాపాడడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నదాన్ని మేమేం వ్యతిరేకించలేము. కానీ ఈరోజు మిమ్మల్ని మీరే నష్టం చేసుకున్నది మీకు తెలుసు.